వెలుగు. ముంబైని ముంచెత్తిన వాన. 107 ఏండ్ల తర్వాత వర్షపాతం రికార్డ్. 29.5 సెంటీమీటర్లు నమోదు. చాలా చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం. 16 రోజుల ముందే నైరుతి. 75 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. జనజీవనం అస్తవ్యస్తం. స్తంభించిన రవాణా. 6 4 ఫోకస్. 4 బెర్తులకు 7. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై రాహుల్ గాంధీ చేతికి లిస్ట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో ఒక్కరికి ఛాన్స్. ఈ నెల 30న ఖర్గేతో చర్చించాక అధికార ప్రకటన. ఢిల్లీలో రాహుల్కు అభినందన సభ. తెలంగాణ కులగణన సక్సెస్ నేపథ్యంలో నిర్వహించాలని కాంగ్రెస్, ఓబీసీ నేతల నిర్ణయం. పుతిన్కు పిచ్చి పట్టింది. ఉక్రెయిన్పై భీకర దాడులు చేస్తున్న రష్యాపై ట్రంప్ సీరియస్ అయ్యారు. జ్యోతి మల్హోత్రాకు పాక్లో వీవీఐపీ ట్రీట్మెంట్. ముంబైపై కింగ్స్ విజయం. రొట్టెలు తిని ప్రశాంతంగా బతకండి, లేదంటే నా వద్ద బుల్లెట్లున్నాయి. పాకిస్తాన్కు ప్రధాని మోదీ మాస్ వార్నింగ్. మేము ఎకానమీలో 4వ స్థానంలో ఉన్నాం, మీరెక్కడున్నారు? ఇండియా అంటే అంత ద్వేషమా? మా నుంచి విడిపోయి మీరేం సాధించారు? టెర్రరిజం అనే రోగాన్ని పాక్ యువతే నయం చేయాలి. ఇంకా దాడికి ప్రయత్నిస్తే ఆపరేషన్ సింధూర్ కంటే తీవ్ర పరిణామాలుంటాయి. టెర్రరిజాన్నే పాక్ టూరిజంగా భావిస్తుందంటున్న ఎద్దేవా. పార్టీలు మారిన ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలి. మనతోనే ఉండి వెన్నుపోటు పొడిచారు కేటీఆర్. కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు. ఫార్ములా ఈ కార్ రేసులో ఈ నెల 28న మరోసారి విచారణకు హాజరు కావాలని పిలుపు. ఇప్పటికే ఏడాది జనవరి 9న ప్రశ్నించిన ఏసీబీ. నేను రాను, అమెరికా వెళ్తున్నా, తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతా. ఏసీబీ నోటీసులకు కేటీఆర్ రిప్లై. నంబాల డెడ్ బాడీకి అంత్యక్రియలు. మృతదేహం అప్పగించని నారాయణపూర్ పోలీసులు. పట్టుకొని కాల్చి చంపారు. లొంగిపోయిన ద్రోహులు సమాచారంతోనే ఎన్కౌంటర్. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్లో కమిటీ లేఖ రిలీజ్. ఎన్కౌంటర్ మృతులు 27 కాదు 28. ఒక డెడ్ బాడీని తాము తీసుకెళ్లినట్టు ప్రకటన. విద్యుత్ కార్మికులకు 1 కోటి ప్రమాద బీమా. దేశ చరిత్రలో ఇది రికార్డ్. డిప్యూటీ సీఎం భట్టి. రాష్ట్రంలో మహిళా భద్రత బేష్. దయ్యాల నాయకుడు దేవుడా. 2023 ఎన్నికల్లో ప్రజలు ఆ దయ్యాలను వదిలించుకున్నారు. 100 మంది కేసీఆర్లు అడ్డం పడ్డా రాష్ట్ర ప్రగతి ఆగదు. డిప్యూటీ సీఎం భట్టి. నమస్తే తెలంగాణ. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య. తెలంగాణను తాకిన నైరుతి. అంచనా కంటే ముందుగానే ప్రవేశించిన రుతుపవనాలు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు. 3 రోజులున్నా ముచ్చటే లేదు. రేవంత్ కు ఢిల్లీలో పరాభవం. అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ. కానీ టీపీసీసీ అధ్యక్షుడితో 2 సార్లు చర్చలు. కుటుంబంతో వెళ్లి కలిసిన మహేష్ కుమార్ గౌడ్. దాల్ మే కుచ్ కాలా హై. ఇటు మాటలు అటు మూటలు. నాడు బాబు కోసం, నేడు రాహుల్ కోసం. కేటీఆర్ కు మళ్ళీ ఏసీబీ నోటీసులు. రైతన్న గోసగోస. న్యాయం అడిగితే ఈడ్చివేత. ప్రతి సీజన్లో తప్పని విత్తన వేత. పాక్ కోరితే కాల్పులు విరమణ, మేం కోరితే చేయరా. 40 రోజులు కాల్పులు విరమించిన చర్చలకు ఎదురు చూశాం. అయినా కేంద్ర ప్రభుత్వం మా అభ్యర్థనను పట్టించుకోలేదు. ఉద్యమ ద్రోహుల సమాచారంతోనే కాల్పులకు తెగబడ్డారు. సిరిసిల్లలో కాంగ్రెస్ గూండాగిరి. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై దాడికి యత్నం. సీఎం ఫోటో పెట్టాలని కాంగ్రెస్ దౌర్జన్యం. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అడ్డగింత. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై పోలీసులు దాష్టికం. 1000 దాటిన కోవిడ్ కేసులు. నెమ్మదిగా విస్తరిస్తున్న కరోనా వైరస్. గత వారం రోజుల్లో 7 మృతి. 2 కొత్త వేరియంట్లు గుర్తింపు. కేరళలో అత్యధికంగా 430 కేసులు. ఆందోళన వద్దు, ఐసీఎంఆర్ సూచన. సర్కారు నిర్లక్ష్యం రైతుకు గుండె కోత. రోజుల తరబడి కొనుగోలు లేకపోవడంతో అకాల వర్షాలకు తడిసిన ధాన్యం మొలకెత్తుతూ రైతులకు తీరని దుఃఖంగా మిగిల్చింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ మండలం ఏపూరు గ్రామంలోని ఐకేపీ సెంటర్లో మొలకెత్తిన ధాన్యాన్ని చూపిస్తున్నారు రైతులు. ఆమెను బద్నాం చేద్దాం. 25 కోట్ల స్పాన్సర్ను తిరస్కరించినట్టు ఓ ఐఏఎస్ అధికారినిపై ఆరోపణలు. 2 కండ్ల బాబుకు 2 నాల్కలు. ఆదాబ్ హైదరాబాద్. భారత్ కు హాని చేయడమే పాక్ టార్గెట్. భారత్ పట్ల ద్వేషంతో బ్రతుకుతున్న పాక్. ఆపరేషన్ సింధూర్ పాక్ ఊహించని చర్య. గుజరాత్ పర్యటనలో మరోమారు పాక్ పై ప్రధాని విమర్శలు.
కేసీఆర్ దేవుడు ఎలా అవుతాడు? దెయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దయ్యమే అవుతాడు. దెయ్యాలను రాష్ట్ర పులిమేరల నుంచి తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. 100 మంది కేసీఆర్లు అడ్డం వచ్చిన తెలంగాణ ప్రగతి ఆగదు. మేం తెచ్చిన ప్రతి పథకం దేశానికి రోల్ మోడల్ గా మిగులుతుంది. కులగణన ముమ్మాటికి రాహుల్ విజయం. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో. ఘనంగా ముగిసిన సరస్వతి పుష్కరాలు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆధార్ సంతకం. ప్రభుత్వ పేరు ప్రతిష్టలు పెంచేలా సబ్ రిజిస్ట్రార్ల పనితీరు ఉండాలి. నల్లగొండ జిల్లా డిఈఓ సారు రూటే సపరేటు. ఈయన గారి గురించి రాయాలంటే పుస్తకాలు సరిపోవు. ఇతగాడి చిట్టా తిప్పితే యూనియన్ల కూసాలు కూడా కదులుతాయి. డిఈఓ కార్యాలయంలో అంతటా ఈయన గారి అనుచరులేనట. సారు ఏడికి పోయినా వివిఐపి రాచమర్యాదలే దొరుకుతున్నాయట. సారు చూపు కోసం ఉద్యోగాల పాటలు అంతా ఇంత కాదు. 23 ఏళ్లుగా ఒకే సీట్లో తిష్ట వేసిన ఏఎస్ఓ కూడా ఈ సారికే పరమ భక్తుడట. చార్మినార్ అందాలకు ముగ్ధులైన ఆఫ్రికన్ డెలిగేట్లు. దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం దక్షిణాది మూలాలు. రైతన్న లారికోస ఇంకా కళ్ళల్లోనే వరిధాన్యం. వర్షాలతో తడి ముద్దై మొలకలెత్తుతున్న వైనం. సరైన సౌకర్యాలు లేక నష్టాల ఊబిలో రైతులు. ఆజ్ కీ బాత్. నువ్వు మాట్లాడే మాటలు ఒక్కసారి ఎదుటివారి గుండెల్లో గాయాలు చేస్తాయి. అందుకే మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించు. మాట అన్నాక తిరిగి తీసుకోవడం అన్నది జరగదు. ఎందుకంటే మాట అన్నవాడు చాలా సులువుగా మర్చిపోగలుగుతాడు. కానీ ఆ మాటలు పడ్డవాడు మాత్రం ప్రాణం పోయేంత వరకు మర్చిపోలేడు. ఎందుకంటే శరీరంపై పడే దెబ్బలను మందులతోనో మాకులతోనో తగ్గించుకోవచ్చు. హృదయం మీద పడ్డ దెబ్బలకు అసలు మందు అనేదే ఉండదు.